Dear friends, my name is Puli Narahari. My channel name is Puli Narahari. ఫ్రెండ్స్, రాత్రి జరిగినటువంటి 360 వెబినార్లో మన యాష్ గారు వచ్చి మంచి అప్డేట్స్ ఇచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. తదుపరి దశకు సిద్ధంగా ఉండండి. మేము అందమైన దిశలో మరియు ఆహ్లాదకరమైన ప్రయాణంలో వెళ్తున్నాము. అనుభవంతో ఆనందించడం ప్రారంభించడం చాలా బాగుంది. తదుపరి దశకు సిద్ధంగా ఉండండి. మేము ఒక అందమైన దిశ మరియు ఆసక్తికరమైన ప్రయాణం వైపు కదులుతున్నాము. మనం ఎక్కడ ఉన్నాము అనే ఈ దర్శనాన్ని ప్రారంభించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మేము తీవ్రమైన దాడులను మరియు గొప్ప సవాళ్లను ఎదుర్కొంటాము, కానీ మేము వాటిని అధిగమించగలము. నాకు మరింత సమయం కావాలి మరియు వచ్చే వారం మీకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాను. నేను మీకు ఒక రహస్యం చెబుతాను. తదుపరి దశ మిమ్మల్ని సంతోషపరుస్తుంది. విజేతలు ఎప్పటికీ నిష్క్రమించరు. నిజంగా ఫ్రెండ్స్, మనకు ఈ వచ్చినటువంటి అప్డేట్స్ మాత్రము చాలా మంచివే అని మనమైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ హ్యాపీగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రతి ఒక్కరూ మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. ఆ సమయాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాన్ని పోషణకై మీరు ఆ సమయాన్ని వినియోగించుకోండి. మరియు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుచున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. మరియు నేను ఒక వాట్సాప్లో ఒకటి చూశాను, అది వృధాగా పోవద్దు, అంటే ప్రతి ఒక్కరికి అవసరం వచ్చేదే. ఎందుకంటే ఇది మంచి మాటలు అనేది మంచి వాళ్ళకు మాత్రమే కావాలి, చెడు వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి మీరు ఇది విని ఆనందించండి. మంచిగా మనం ఒక మంచి వేలో వెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తుంటాను ఫ్రెండ్స్. ఓకే, విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావలసింది ఓపిక మాత్రమే. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. లోకులు కాకులు మనిషిని చూడరు, మనస్సును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులుగా చేస్తాయి. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలి పోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకూడదు.
ఎందుకంటే అది పెరగాలి, మొక్క వృక్షం కావాలి, పుష్పించాలి, పిందెలు రావాలి, అవి కాయలై పండితే తినగలం. అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతం అవుతుందని తెలిసి మసలుకోండి. జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, బాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్ళు కలగలిసినదే జీవితం. కష్టము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవారు నేస్తమా. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా? అయితే కొనలేనివి ఇవిగో వినండి. మంచం, పరుపు కొనవచ్చు, కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు, కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యం కాదు. భవంతులు కొనవచ్చు, కానీ ఆత్మీయత కాదు. పుస్తకాలు కొనవచ్చు, కానీ జ్ఞానం కాదు. పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు, కానీ జీర్ణశక్తిని కాదు. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి. తల క్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి. ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమేమీ లేదు. నీలో లేనిది బయటేమీ లేదు, బయట ఉన్నదంతా నీలోనూ ఉంది. తెలిసి మసలుకో, కలిసి జీవించు. సర్వే జన సుఖినో భవంతు. ఫ్రెండ్స్, నిజంగా ఇందులో ప్రతి అక్షరం అక్షర సత్యం. కాబట్టి నేను ఇది 10 మందికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఇది ఎవరు రాశారో కానీ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము బయట ఏదో ఉంది అని మనం అనుకుంటున్నాము. బాధైనా, సుఖమైన, కష్టమైన, కన్నీళ్ళైనా ఏవైనా కూడా మన నుండే వస్తున్నాయి. సంతోషం కూడా మన లోపల నుండే వస్తుంది. కాబట్టి నీవు ఉండే ఆ యొక్క పరివర్తనను బట్టి అది మారుతూ ఉంటుంది. కాబట్టి నీ యొక్క ఆలోచన తీరుని మార్చుకొని మంచి దారిలో పయనించాలనే ఆశయంతో మాత్రమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మంచి దారిలో వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్, ఎవ్రీవన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరియు మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ను ఇచ్చినటువంటి మన CEO యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.